పాప్స్ వస్తున్నాయి. సో గాయ్స్ Aprilia RS 457 ఇన్స్టెంట్ పుల్ ఎలా ఉందో చూసాము. లైక్ ఫస్ట్ గేర్లో ఒక 60 స్పీడ్ వెళ్తుంది. యాక్చువల్గా నేను ఈ స్పీడ్ చెక్ చేయడం కోసమే బైక్ అయితే తీసుకున్నా. అండ్ ఫస్ట్ అయితే బండి ఒకసారి ఎలా వెళ్తుందో చూసిన తర్వాత అండ్ డెలివరీస్ ఎప్పుడు స్టార్ట్ అయితే దాని గురించి చెప్తా. ఎందుకంటే డ్రైవర్ పైన అంత ట్రాఫిక్ ఉండదు, పికప్ బ్రేకింగ్ అనేది మీరు ఓకే. అండ్ గైస్ ఫ్లైఓవర్ పైన చెక్ చేసాము దీని ఇన్స్టెంట్ పుల్ ఎలా ఉందో, ఎంత స్పీడ్ వెళ్తుందో చెక్ చేసాము. అండ్ యాక్చువల్గా టెస్ట్ రైడ్కి వచ్చినప్పుడు నా దగ్గర డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఇంతసేపు చిన్న ప్రాసెస్ అయింది. అండ్ నాకు 10 నుంచి 11:30 వరకు పర్మిషన్ అయితే ఇచ్చారు బైక్ చేతిలోకి. థర్డ్ గేర్లో 120 స్పీడ్ వెళ్తుంది గాయ్స్. ఫోర్త్ గేర్లో ఈజీగా 150. అరే ఇంకా నేను 2 గేర్స్ వెయ్యను కూడా వేయాలి. అరే బ్రేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో బ్రేకింగ్ ఉంది. అంటే డ్యూక్ 390తోని కంపారిజన్ చేస్తే బ్రేకింగ్ బాగుంది. నాకు ఈ ట్రాఫిక్లో నడపడం కష్టం, అసలు చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ తీసుకొని డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది. లైక్ పాప్స్ వస్తున్నాయి. 47.5 bhp పవర్, 43.5 Nm టార్క్ కదా. డ్యూక్ 390లో కూడా ఇంత టార్క్ లేదు. లైక్ అంటే దాంతో పోల్చుకుంటే అది కూడా కాదు. ఇంకా కవాసాకి నింజాలో కూడా ఇంత టార్క్ లేదు తెలుసా. పవర్ కూడా అంత పవర్ లేదు. 5th గేర్లా 150+ అయితే వెళ్తుంది. 160 స్పీడ్ వెళ్తుంది అనుకుంటే. ఇంకా 6th గేర్ కూడా వేయాలి. ఇంకా థ్రాటిల్ అయితే ఇంకా ఓపెన్ చేయాలి. ఇంకా గుంజితే వెళ్తుందేమో అనిపిస్తుంది, బట్ భయం అవుతుంది నాకు. బ్రేకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈజీగా కంట్రోల్ చేయగలుగుతున్నా. నాకు ఒక్కసారి బైక్ నడిపి బ్రేకింగ్స్ అర్థమైతే కథం ఆడుకుంటా ఆ బైక్ని. 5th గేర్లో ఈజీగా ఒక 170+ వెళ్తుంది. 5వ గేర్లో ఒక 160+ నడిపిన మస్తు ఉంది. ఇంకా గుంజితే పోతుంది అనిపిస్తుంది, కాకపోతే ట్రాఫిక్ ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ బైక్స్ ఒక స్టాక్ తీసుకొచ్చి కుప్పలు స్టాక్ తీసుకొచ్చి పెట్టి సేల్స్ చేసే టైప్ కాదు. ఇది డిసెంబర్లో లాంచ్ అయింది ఈ బైక్. డిసెంబర్లోనే ప్రీ బుకింగ్ స్టార్ట్ చేశారు అనమాట. 4,10,000 రూపీస్ అప్పుడు ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ డెలివరీస్ చేస్తారంట. దాని తర్వాత మినిమం అమౌంట్ కట్టుకున్న వాళ్ళకి డెలివరీస్ చేస్తారంట. అంటే టైం పడుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు బైక్స్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నా. ఇక ఇండియా మొత్తంలో టెస్ట్ రైడ్కి ఇచ్చిందంటే ఇది ఒక్కటే. మన హైదరాబాద్ ఒక్క దగ్గరనే టెస్ట్ రైడ్స్కి తొందరగా స్టార్ట్ చేసిరు. అంటే మన తెలంగాణ ఆర్టీఓ వాళ్ళ నుంచి పర్మిషన్ రావడానికి, అంటే టీఆర్ నెంబర్, ఈ బైక్కి టీఆర్ నెంబర్ ఇచ్చిన తర్వాత తొందరగా టెస్ట్ రైడ్స్ అయితే స్టార్ట్ చేసిరు అనమాట మన హైదరాబాద్లో. ఇది వచ్చేసి కుక్కట్పల్లి మోటోప్లెక్స్ అనమాట. ఇక్కడనే మాత్రం బైక్స్ అయితే ఉన్నాయి. ఎవరన్నా కొనని వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు అయితే వచ్చి బైక్ చూసుకోండి. అండ్ టెస్ట్ రైడ్కి అందరికీ బైక్స్ అయితే ఇయ్యరు. ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకున్నారు 10,000 రూపీస్ కట్టి, లేకపోతే ఫుల్ పేమెంట్ కట్టిన వాళ్ళకి మాత్రమే బైక్స్ అయితే ఇస్తారు టెస్ట్ రైడ్స్కి. అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ పెట్టి వాళ్ళకి మాత్రమే బైక్స్ అయితే ఇస్తున్నారు. ఎవరైతే బైకింగ్ ఫీల్డ్లో ఒక పెద్ద సీసీ బైక్ మీదకి వెళ్ళాలనుకుంటే లైక్ ఫస్ట్ చిన్న బైక్తోని ఒక ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇంకో బైక్ అయితే కొనండి. ఎందుకంటే ఇప్పుడు 1000cc బైక్కి ఒకటేసారి వెళ్ళడం
అది నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. రీసెంట్గా నేను ఒక ZX నడిపిన. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, ఆ బైక్ నాకు నడపడానికి రాలేదు. ఒకటేసారి ఒక 200cc 390cc నడిపి సడన్గా ఒక 1000cc బైక్ మీదకి వెళ్ళేసరికి నాకు అసలు ఏం అర్థం కాలేదు. కొంచెం క్విక్ షిఫ్టర్ని అసలు యూజ్ చేయడానికి కూడా రాలే నాకు. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్, స్కిల్స్, నాలెడ్జ్ లేనిది ఒక పెద్ద బైక్ మీదకి పోవడం వేస్ట్. అంటే నా ఒపీనియన్ చెప్తున్నా. డబ్బులుంటే కొంటారు, కానీ ఎక్స్పీరియన్స్ని, స్కిల్స్ని కొనలేరు. కొంచెం బైక్ మీద కొంచెమన్నా నాలెడ్జ్ ఉండాలి. ఒక బైక్ని మెయింటైన్ చేయాలంటే మామూలు మ్యాటర్ కాదు. పవర్ టార్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్. బ్రేకింగ్ కూడా బాగుంది. కాకపోతే కొంచెం నెకిడ్ బైక్స్ నడిపిన వాళ్ళకి దీని మీదకి ఎక్కి నడపాలంటే కొంచెం హ్యాండ్స్ పెయిన్ అయితే అవుతుంది. దాన్ని అలవాటు చేసుకోవాలి. ఏంటంటే నేనేమి ఫుల్ పేమెంట్ ఏం కట్టి తీసుకోవట్లే బైక్. నేను కూడా ఫైనాన్స్లో తీసుకుందాం అనుకుంటున్నా. తప్పట్లే వెయిట్ చేస్తున్నా మూసుకొని. ఏం చేస్తాం. ఈజీగా ఆరామ్సే 80-90 వెళ్ళిపోతుంది సెకండ్ గేర్లో. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, క్విక్ షిఫ్టర్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ కిందికి తీసుకోవాలి. దానికి సపరేట్గా మనీ పే చేసుకోవాలి. లైక్ ఎట్లా అంటే విండ్ షీల్డ్ కానీ, అంటే ఈ షీల్డ్ కానీ, ఇంకా హ్యాండిల్కి సంబంధించిన సేఫ్టీది ఒకటి ఉంటుంది కదా, దాని పేరు అది, ఇంకా కొన్ని యాక్సెసరీస్ ఎక్స్ట్రా ఇస్తారంట. దానికి సపరేట్గా మనీ కట్టుకోవాలంట. స్టాక్తోనైతే క్విక్ షిఫ్టర్ అయితే రాలేదు. 4,85,000 నుంచి 90 వరకు అయితే ఉంటుంది. అది మన తెలంగాణ కాస్ట్ అయితే చెప్తున్నా. బైక్ కాస్ట్ మన తెలంగాణది చెప్తున్నా. ఇక్కడైతే ఇంత ప్రైస్ అయితే ఉంది. రీసెంట్గా మొన్న ఈ బైక్ చూడడానికి బెంగళూరుకి వెళ్ళా కదా, బెంగళూరులో మాత్రం మామూలుగా లేదు. 5,30,000 వరకు అయితే ఉంది బెంగళూరులో. లైక్ కొంచెం బాగుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఈ బటన్ సపరేట్గా, ఈ బటన్ అనమాట మోడ్స్కి. ఈకో మోడ్, రెయిన్ మోడ్, స్పోర్ట్స్ మోడ్. ఈ బైక్ గురించి మైలేజ్ గురించి మాట్లాడుకోవాలంటే మైలేజ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయ 25 నుంచి ఇంకా డౌన్ ఇస్తుంది, కానీ ఇంకెక్కువ అయితే ఇయ్యదు మైలేజ్. మోడ్కి సంబంధించింది. అండ్ ఇది వచ్చేసి ATC. అండ్ అంటే ATC అంటే అప్రిలియా ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. రోడ్స్ అయితే ఇక్కడ ఖాళీగా అయితే లేవు. ఇక్కడేం నడుపుతాం భయ్యా. మీకు సింపుల్గా ఒకటి చెప్తా. డ్యూక్ 390 నేను ఒక 160 స్పీడ్ కొట్టడానికి ఎక్సిలేటర్ పట్టుకొని, అది కూడా హైవే పైన ఎవ్వరు లేని ప్లేస్లో థ్రాటిల్ని పట్టుకొని మరి అట్లనే ఉంటుండే ఆ స్పీడ్ని రీచ్ కావడానికి, ఒక 160 స్పీడ్ని. దీంట్లో అట్లా కాదు. 5th గేర్లో 160 స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇంకా గుంజితే ఇంకా వెళ్తుంది అనిపిస్తుంది. యాక్చువల్గా దీంట్లో 3 కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వైట్ కలర్ది అండ్ బ్లాక్ కలర్ డిస్ప్లేలో ఉంది. యాక్చువల్గా అది ఇవ్వరు, అది ఓన్లీ డిస్ప్లేకి అనమాట. దీన్ని మాత్రమే TR నెంబర్ పెట్టి, TR నెంబర్ ప్లేట్ పెట్టేసి టెస్ట్ రైడ్స్కి అయితే ఇస్తున్నారు. ట్రాఫిక్లో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సిటీ రోడ్స్లో కూడా మంచిగా హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గైస్ పవర్ మాత్రం. ఇక్కడ యూటర్న్ తీసుకొని ఈ ప్లేస్కి వెళ్దాం. ఇది ఖాళీగా ఉంది. టూ సిలిండర్స్ నుంచి ఇక్కడ ఒక సింగిల్ సిలిండర్ నుంచి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఉంది దీంట్లో. అండ్ ఒక్కసారి సౌండ్ చూడండి ఎట్లుందో. నేను ఇంకా ఎక్సిలేటర్ కూడా ఇవ్వట్లేదు. సౌండ్ చూడండి ఎట్లుందో, డిఫరెంట్ సౌండ్. ఒకసారి మీకు ఇది పాప్స్ వస్తున్నాయి దీంట్లో.
పాప్స్ వస్తున్నాయి అమ్మ. షాక్ ఎగ్జాస్ట్కి టప్ 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 అని సౌండ్ వస్తుంది. కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువ అయిపోతుంది, లైక్ బండి నడుపుతుంటే స్పీడ్లో కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్రేకింగ్ మాత్రం బాగుంది. మీకు నడిపేటప్పుడు మీకు బ్రేకింగ్ అనేది కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. యాక్చువల్గా గైస్ ఇది మేడ్ ఇన్ ఇండియా అనమాట. మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఈ బైక్. ఈ బైక్ ఇంకా వేరే కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట. అక్కడ సేల్ చేస్తారు. ఇక్కడ కాస్ట్ కన్నా ఇంకా బయట ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక కాస్ట్ ఉంది కదా 4,85,000, 5,30,000, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది. సో అక్కడ కూడా చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. మీరు ఈ బైక్ని చూడాలనుకుంటే మోటో ప్లేస్ కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే షోరూమ్ అయితే ఉంది. షోరూంలో బైక్స్ అయితే 2 బైక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ బైక్ చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు. డిస్ప్లేకి అయితే బైక్స్ అయితే ఉన్నాయి హైదరాబాద్లో. బైక్ అయితే నెక్స్ట్ లెవెల్, నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉంది ఆ బండి. సో తీసుకుందామని నేనైతే రెడీగానే ఉన్నా. కాకపోతే ఇప్పటికీ చాలా ఒక 2 months అవుతుంది అనుకుంటా నేను బుక్ చేసి. చాలా అంటే చాలా వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో అందుకని క్యాన్సిల్ చేసుకుని వేరే బైక్ తీసుకుందాం అని అనుకుంటున్నా. కాకపోతే చూసాం ఒక నెక్స్ట్ మంత్ వరకు అయితే వెయిట్ చేసి ఈ బైక్ అయితే అప్పటి వరకు డెలివరీస్ అవుతున్నాయని తెలిసి మనకు కూడా వస్తుందంటే వెయిట్ చేస్తా, లేదంటే లైట్ తీసుకుంటా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోని అయితే ఇక్కడ వరకు అయితే ఎండ్ చేసేస్తున్నా.